కాశ్మీర్లో ఇటీవల జరిగిన పరిణామాల వల్ల ఇది పాకిస్తాన్కి అటు మన భారతదేశానికి పెద్ద రణరంగంగా ఎక్కువ సూచన కనబడుతున్నాయి. ఈ విదేశాలు సైనిక కవాతు నిర్వహిస్తూ బోర్డర్లో ఫుల్ బలగం పెంచుతున్నాయి. యుద్ధ విమానాలు కూడా మోహరిస్తున్నాయి. మరోపక్క ఇజ్రాయెల్ కూడా మన సైన్యానికి సహాయం చేయడానికి దాని దగ్గర ఉన్న టెక్నాలజీ విమానాలను మన భారతదేశానికి తరలిస్తుంది. అమెరికా వంటి దేశాలు కూడా భారత్ పాకిస్తాన్పై యుద్ధాన్ని ప్రకటిస్తే మద్దతు ఇవ్వడానికి కూడా ట్రంప్ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తుంది. మరోపక్క పాకిస్తాన్కి చైనా సాయం కూడా అందుకున్నట్టు తెలుస్తుంది. ఏదైనా రాబోయే కొద్ది రోజులుగా కనబడుతున్నాయి. యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధం వస్తే అటు పాకిస్తాన్ని మట్టి కనిపించేది మన భారత సైన్యం సిద్ధంగా ఉన్నట్టు కూడా మోడీ ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సైన్య అధ్యక్షులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమిత్ షా కూడా ఈ టెర్రరిస్టును దేశంలో ఎక్కడ ఉన్నా సరే ఉగ్రవాద మోకలను ఏర్పారైందని ఆదేశాలు జారీ చేశారు. అందరి ముఖ్యమంత్రులకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు. ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ వంటి ప్రాంతాల్లో, పాత బస్తీ ప్రాంతాల్లో ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారో వారిని కూడా కూడా దృష్టి పెట్టి అటువంటి వారిని కూడా కదలికలు దృష్టి పెట్టి అరెస్ట్ చేయమని కూడా పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. హైదరాబాద్ పాత బస్తీలో కూడా ఓవైసీ పాకిస్తాన్కి ఏమన్నా సపోర్ట్ చేస్తూ అతను అనుచరుని వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని పైకి ఆదేశాలు వచ్చాయి. రేవంత్ రెడ్డి కూడా మోడీకి సపోర్ట్గా ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఏదేమైనా భారతదేశంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని రైల్వే స్టేషన్లు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ వారం రోజుల నుంచి భారతదేశం పక్కన పాకిస్తాన్పై ఇదే విధంగా దాన్ని ఉగ్రవాదుగా మోకలు కట్టుదిట్టం చేసి వారిని ఏర్పాటైతే జల్లెటువంటి పాకిస్తాన్ కూడా పైకి గంభీర యత్నాలు చెప్తున్నాను కదా, దాని బుద్ధి మారటం లేదు. ఏదేమైనా ఇప్పుడు రాబోయే రోజులు గట్టిగా కొంతమంది భావిస్తున్నారు.